ఈ కార్యక్రమం ద్వారా బాబా తత్వాన్ని కొన్ని వేల మందికి చాలా తేలికగా సులభంగా మీరందరూ కూడా అందించిన వాళ్ళు అయ్యారు, మందిరం ద్వారా అందించిన వాళ్ళు అయ్యారు. కనుక ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకి నేను చేయలేకపోవచ్చు, కానీ చేస్తున్న వాళ్ళకి ఎంత శక్తి ఉండాలి, వాళ్ళకి ఎంత పట్టుదల ఉండాలి, వాళ్ళకి బాబా మీద ఎంత ప్రేమ ఉండాలి, వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. మరి ఈనాటి కార్యక్రమాన్ని షిరిడీలో శ్రీరామనవమి నాడు గోపాలరావు గుండు గారి చేత ఉరుసు ఉత్సవాన్ని ఏర్పాటు చేయించారు. బాబా నేను ఉరుసు ఉత్సవం చేయాలనుకుంటున్నాను, ఎప్పుడు చేయమంటారు అంటే శ్రీరామనవమి రోజు చేయు అన్నాడు. అంటే ఆ మొత్తం ఫ్యూచర్ ప్లాన్, మొత్తం ఈ సృష్టి ఉన్నంత వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నీ తెలుసు ఆయనకి. కనుక శ్రీరామనవమి రోజు ముస్లింలకు ఇష్టమైన ఉరుసు ఉత్సవాన్ని చేపించడం ద్వారా ముస్లిములు హిందువులు కలిసిమెలిసి రెండు పండగలను ఒకే రోజు ఆడుతూ పాడుతూ అన్యోన్యంగా చేసుకుంటూ అన్నదమ్ముల్లా జీవించే ఒక వ్యవస్థని బాబా ఆశించాడు. అలాగే ఈరోజు హనుమ జయంతి రోజు బాబాగారు కిరీటధారణ చేసి నాకు ఆంజనేయ స్వామికి తేడా లేదు, నేనే ఆంజనేయ స్వామిని అని కూడా తెలియచేశాడు. మధు గారు అన్నారు ఇందాక చెప్పినట్టుగా, రేపటి నుంచి సత్సంగం పెడదాం, ఈరోజు అలసిపోతారని. కాదయ్యా, ఆంజనేయ స్వామికి బాబాకు చాలా అవినాభావ సంబంధం ఉంది, వారే వీరు వీరే వారు. చాలామంది భక్తులు ఆంజనేయ స్వామి భక్తులు బాబా భక్తులుగా మారిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది బాబా మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఆంజనేయ స్వామి భక్తులు, రామ భక్తులు ఉంటారు, శివభక్తులు ఉంటారు, కానీ ఆంజనేయ స్వామి భక్తులు ఎక్కువగా ఉంటారు. అటువంటి ఆంజనేయ స్వామి హనుమ జయంతి రోజు, ఈ కార్యక్రమం రోజు ఆయన గురించి ఇద్దరికి ఉన్న అవినాభావ సంబంధం తెలియచెప్పుకునే అవకాశం ఉంటుంది కనుక ఈరోజే పెట్టండి అని చెప్పడం జరిగింది. వారు పెట్టారు. మరి ఆంజనేయ స్వామి వారికి బాబాకి ఉన్నటువంటి సంబంధాన్ని సచ్చరిత్ర ఆధారంగా మనం చూసుకుంటే, బాబాగారు మొట్టమొదట షిరిడీకి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి ఆలయంలో ఉండేవారు అని ఉంది. అంటే ఆయన రావడానికి ముందే ఆంజనేయ స్వామి అక్కడ స్వాగతం పలుకుతున్నాడు. నీకు నాకు తేడా లేదు, నా అవతారమే నువ్వు కదా, రా అని చెప్పేసి మందిరం ఆయనకి స్వాగతం పలికింది. ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆయన బాగా డబ్బు ఖర్చు పెట్టి విశాలం చేసి బాగు చేయించాడు. ఆ తర్వాత మరి షిరిడీలో జరిగే ఏకైక ఉత్సవం బాబా జరిపించింది ఏంటి? శ్రీరామనవమి ఉత్సవం. రాముడంటే ఆంజనేయ స్వామికి అనన్యమైన భక్తి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం. రామనామం వింటే చాలు ఆంజనేయ స్వామి హృదయం ఆనందంతో పరవశించిపోతుంది. కనుకనే ఆయన శ్రీరామనవమి మాత్రమే షిరిడీలో జరిపించారు. అంటే రాముడు అంటే ఆయనకున్న ప్రేమ, ఆ అవతారం ఆంజనేయ స్వామి అవతారం సాయినాథుడి రూపంలో వచ్చిన తిరిగి రాముని యొక్క ఉత్సవాన్ని జరిపించి ఆనందించాడు, దాన్ని చూసి ఆనందించాడు. మరి ఇంకో చోట ఎవరి దగ్గర మంత్రాలు దీక్షలు తీసుకోవాకు అన్నాడు దేశముఖ్ గారి తల్లికి. మరి ఊరుకున్నాడా? ఎవరికి మంత్రాలు తీసుకోవద్దని చెప్పావు కదయ్యా, మరి ఎందుకు కాపాడే భార్యకి రాజారాం అనే మంత్రం ఎప్పుడు చెప్పించమ్మా అన్నాడు. చూడండి ఎంత స్వార్థమో. మంత్రాలేమో ఎవరి దగ్గర తీసుకోవద్దని చెప్పాడు, ఈమెకు మాత్రం రాజారాం అనే మంత్రం చెప్పి. అంటే రాముడు అంటే ఆయనకున్న ప్రేమ తనుకుని బయటకు వచ్చేసింది. ఈ రామనామం అంటే ఈ మన సనాతన ధర్మంలో తారక మంత్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం రామనామం మాత్రమే. నువ్వు తరించాలంటే, నీ మోక్షం రావాలంటే, మనసు రమించాలంటే రామనామంతో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇది ఋషులు మహర్షులు మునులు మనకు అందించిన పరమ తారక మంత్రం. సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా కాశీలో చనిపోయినటువంటి తన భక్తుల చెవులలో ఈ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని అనే మంత్రాన్ని చెవులో వినిపిస్తే వాళ్ళకు మోక్షం వస్తుందంట. అంటే సాక్షాత్తు ఈశ్వరుడు కూడా రామనామాన్ని వినిపించి మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. అంటే రామనామానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో మనకు తెలుస్తుంది. అంతేకాదు
ఈశ్వరుడు ఆ యొక్క కాలకూట విషయాన్ని మింగిన తర్వాత, గొంతులో పెట్టుకున్న తర్వాత ఆయనకి ఆలాహలం లోపల దాహాన్ని గుర్తించింది. అప్పుడు ఏం చేశాడు, గంగను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నాడు. ఎల్లప్పుడూ కూడా ఆ గంగ ఆయన తడుపుతూ ఉంటుంది, తగ్గల. ఇంకా తాపం 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 అంటున్నాడు. చల్లగా ఉండే చంద్రుడు తీసుకొచ్చి పెట్టుకున్నాడు, తగ్గల. అప్పుడు శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆయన తాపం నశించిందంట. అంటే రామనామానికి అంతటి ప్రాధాన్యత ఉంది. రామ అంటే సాక్షాత్తు పరబ్రహ్మ అని అర్థం అన్నమాట. కనుకనే ఆంజనేయ స్వామి వారు రామునికి భక్తుడయ్యాడు, శివాంశ సంభూతుడు. కనుకనే ఆయన నిరంతరం రామనామాన్ని జపించాడు. కనుకనే రాజారామనే మంత్రాన్ని ఇచ్చి జపించమని చెప్పాడు ఆంజనేయ స్వామి. ఆయన కనుక ఆంజనేయ స్వామి సాయినాథుడు కనుక మరి అక్కడితో అయ్యాడా? ఎక్కడికి పోతా వేషం మారిస్తే మాత్రం ఇందాక చెప్పినట్టు రాజుగారే బాగా కుస్తీలు పట్టేవాడంట. కుస్తీలు పట్టి అలవాటు ఎవరికి ఉంది? ఆంజనేయ స్వామికి. రాక్షసులు కనిపించారంటే వాళ్ళని బాగా ఎత్తి మర్దన చేసేవాడు. ఆ లక్షణాలు పోతాయి కాబట్టి అసలే సాధు స్వరూపుడు, వేసింది పకీరు వేషం, సాధువులా ఉండొచ్చు కదా, మరి కుస్తీలు ఎందుకు పెట్టాడు? ఆ లక్షణం పోదు, ఆ భుజాలకున్న బలం అది పోదుగా, అది కుస్తీలు పట్టేవాడంట. అలాగే అస్ఖలిత బ్రహ్మచారి, అదే భగవంతుడు అవతారం ఎత్తితే లక్ష్మీదేవి పరిగెత్తుకొని వస్తుంది ఆయనతో పాటుగా. మరి ఆంజనేయ స్వామి కాబట్టి ఇక్కడ రాలేదు. మరి ఇందాక నారాయణ అన్నారు కదండి, అంటే ఆంజనేయ స్వామితో కూడిన దత్తస్వరూపం సాయినాథుడు. దీన్ని అంగీకరించడానికి వారి విఘ్నత, ఎందుకంటే దానికి సరిపోయే అన్ని దాంట్లో ఉన్నాయి. ఆయన దత్తస్వరూపుడైన ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వరూపుడైన దత్తుడు. ఎప్పుడైతే దత్తుడు కూడా ఉన్నాడో నారాయణ కూడా ఉన్నట్టే, ఎప్పుడైతే దత్తుడు ఉన్నాడో శివుడు కూడా ఉన్నట్టే, ఎప్పుడైతే దత్తుడు ఉన్నాడో బ్రహ్మదేవుడు కూడా ఉన్నట్టే. త్రిమూర్తి స్వరూపుడు దత్తుడితో కూడిన ఆంజనేయ స్వామి. కనుకనే మీకు బాగా ద్వారకామాయిలో కూర్చున్న ఫోటో చూడండి, ఆయన మూతి ఇలా ముందుకు వచ్చి ఉంటుంది. ఈ గడ్డం మూతి అంతా చూస్తే నరసింహస్వామి ఆంజనేయ స్వామిలో కనపడుతుంది. పోలికలు కూడా అలాగే చావడలో ఊరేగుతూ వస్తున్నప్పుడు పైన ఈ గొడుగు పట్టుకొని ఉంటారు, అప్పుడు కూడా చూడండి అలా మూతి ఇలా పెట్టుకొని ముందుకు వచ్చి ఉంటుంది. అంటే పోలికలు కూడా ఆయనకు ఆంజనేయ స్వామి పోలికలు ఉన్నాయి. సరే, ఇక్కడితో అయిపోయిందా? ఆంజనేయ స్వామికి ఆయనకున్న పోలికలు కాదు. చివరికి శరీరం వదిలిపెట్టేప్పుడు మద్రాసు దేశపు సన్యాసి శరీరం వదులుతానప్పుడు ఏం చెప్పాడంటే, అబ్బాయి భాగవతాన్ని 3 సార్లు పారాయణ చేయను. మామూలుగా మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఎవరైనా శరీరం వదిలేటప్పుడు భాగవతాన్ని చదివి వినిపిస్తారు. ఆ సంప్రదాయాన్ని మద్రాసు దేశం సన్యాసి చెప్పాడు. మరి ఈయన శరీరం వదిలేసినప్పుడు ఏం చేశాడు? రామ విజయం చదివించుకున్నాడు. రామనామం వినకుండా, రాముని చరిత్ర చదువుకోకుండా, రామనామానికి సంబంధించింది ఏ విషయమైనా లేకుండా ఆంజనేయ స్వామి ఉండలేడు అన్నట్టుగా చివరికి కూడా రామ విజయం చదివించుకున్నాడు తప్పితే భాగవతం చదివించుకోను.